అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ 25 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కాని వ్యాధులకు మరియు ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో లేని హాస్పిటల్స్ నందు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు కొవ్వూరు నియోజకవర్గంలో చాగల్లు, కొవ్వూరు, తాడపూడి మండలాలుగాను 3 కోట్ల రూపాయలు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూర్పనేని చిన్ని, కాపవరం టీడీపీ గ్రామాధ్యక్షులు ఏరుబండి వీర వెంకట్రావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురైనటువంటి వాడు పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా అందులో కవర్ కానటువంటి వాడు కానీ, లేకపోతే దగ్గరలో ఎన్టీఆర్ వైద్య సేవ దగ్గరలో లేనట్టు హాస్పిటల్ సేవ ఉన్నట్లయితే కనుక మెరుగైన వైద్యం కోసం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నట్లయితే కనుక వారు కానీ వివిధ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఆలోచిస్తుంది. ఒక పక్కనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకి చేసేటువంటి మధ్యతరగతి వారికి చేసేటువంటి విధంగా పెన్షన్ కానీ, రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, లేకపోతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, సంపూర్ణమైన ఆరోగ్యంగా అందరూ ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పిన ఆలోచనతోటి దాదాపుగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి 3 కోట్ల రూపాయలు పైబడే సీఎంఆర్ఎఫ్ పెట్టి ఈ యొక్క 7 నెలల కాలంలో వివిధ దశల్లో మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు కానీ పట్టణాలకు సంబంధించి ఇచ్చాం. ఈరోజు కూడా ఒక 12 చెక్కుల రూపాయలు దాదాపుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు కూడా వీళ్ళందరికీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది. గడిచినటువంటి ప్రభుత్వంలో ఒక వైకాపా నాయకులకి, అది కూడా అరాకొర ఒక వైకాపా నాయకులకి వాళ్ళు ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఇవాళ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ సీఎంఆర్ఎఫ్లో ఎవరు ఇచ్చినా కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందరికీ కూడా తగు న్యాయం చేయాలి. పార్టీతో సంబంధం లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోనటువంటి దిశగా ఇవాళ జరుగుతూ ఉన్నట్టు ఉంది. దీన్ని స్వయంగా తీసుకుని వెళ్ళి మరి దగ్గరుండి మరి అక్కడ చేయించుకొని వచ్చి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా మనం చూసాం, ఎవరైతే మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో దురదృష్టవశాత్తు ఇవాళ గోదావరిలో నీట మునిగి చనిపోయినటువంటి తాళపూడి మండలం తాడపూడి గ్రామానికి చెందిన యువకులకు కూడా, వాళ్ళ యువకులైనప్పుడు కూడా పెళ్లిళ్ళు కాలేనప్పుడు కూడా చదువుకున్న విద్యార్థులట్లాగా అనుకోకుండా దురదృష్టకర చర్యగా ఉంది. దాన్ని కూడా సీఎంఆర్ఎఫ్ కూడా వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు చెప్పినిచ్చి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కేడర్ సభ్యులందరూ కూడా ఒక్కో కుటుంబానికి 25,000 నిన్న ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎవరికి దోసినంత వారికి కూడా వారికి అందజేయడం కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నష్టపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలనే విషయం కూడా మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినైనా చేయించగలమని చెప్పిన తలంపుతోటి ముఖ్యంగా ఈ యొక్క ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ సీఎంఆర్ఎఫ్ల మీద పెట్టి ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి వాడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి వచ్చేటువంటి విధంగా చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డోర్ టు డోర్ వెళ్ళి వారి ఇంటింటికి వెళ్ళి కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆరోగ్యపరంగా కానీ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏ విషయంలో సరే ఇబ్బంది లేకోకుండా ఆదుకునే విధంగా ఎన్డీఏ కూడా మేము ముందుకు వెళుతుందన్న సంగతి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ చెక్కులు మీరు మీ బ్యాంకుల్లో జమ చేసుకుని మీరు సంపూర్ణ ఆరోగ్యం విధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.